జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న నూతన శివలింగ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన భవ్య శోభయాత్ర అపూర్వ ఆధ్యాత్మిక వైభవంతో వేలాది మంది శివభక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. దండి మార్చ్ జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ మహాశోభాయాత్ర జక్కంపూడి విగ్రహం జంక్షన్, దేవి చౌక్, అల్లూరి సీతారామరాజు విగ్రహం, గణేష్ చౌక్, గాంధీ బొమ్మ జంక్షన్, సురుచి జంక్షన్, నందం గనిరాజు జంక్షన్ మీదుగా జాంపేటలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వరకు సాగింది. వేద పండితులు మంత్రోచ్చారణలు, పూర్ణకుంభ స్వాగతాలు, కోలాట ప్రదర్శనలు, అఘోరాల నృత్యాలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, సాంప్రదాయ కళారూపాలతో శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ మహాశోభాయాత్రను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోని శివలింగ విగ్రహం శిథిలావస్థకు చేరుకోవడంతో దేవస్థాన కమిటీ సభ్యులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కంచి కామకోటి పీఠాధిపతిని సంప్రదించి వారి ఆశీర్వాదాలతో పాటు అవసరమైన అనుమతులు, దేవాదాయ శాఖ అనుమతులను పొందిన అనంతరం నూతన శివలింగ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.